మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించింది. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారులు చేసిన ద్రోహంతో వీళ్లు దొరికిపోయారని లేఖలో స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని చెప్పింది. కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళ్లిన సమయంలో వాళ్ళని పట్టుకున్నారని తెలిపింది. వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఏపీ పోలీసులు చంపేశారని మావోయిస్టు పార్టీ లేఖలో వివరించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హిడ్మా శంకర్ల ఎన్కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించింది. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల చేసిన ద్రోహంతో వీళ్లు దొరికిపోయారని లేఖతో స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని చెప్పింది. అయితే కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళ్లిన సమయంలో వాళ్ళని పట్టుకున్నారని తెలిపింది. వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఏపీ పోలీసులు చంపేశారని మావోయిస్టు పార్టీ లేఖలో వివరించింది.